దేశభక్తి పేరుతో దేశ ప్రజలపై దాడులు చేయటం, ఆస్తులను ధ్వంసం చేయటం ద్రోహమే అవుతుంది. ఎందుకంటే దేశంలో అందరూ భారతీయులే. ఇతరుల్ని, ఇతర దేశాల పేర్లు ఉన్నాయని, మరొకటని కించపరిస్తే తోటి పౌరుల్ని వేధించడమే అవుతుంది. అలాంటి వేధింపులు ఇప్పుడు తెలంగాణలో రోజూ జరుగుతున్నాయి. హైదరాబాద్ బ్రాండ్గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన కరాచీ బేకరీని కొంతమంది టార్గెట్ చేసుకుంటున్నారు. వారికి పాకిస్తాన్తో సంబంధం లేకపోయినా అచ్చమైన భారతీయులైనా, పైగా హిందువులే అయినా కొంతమంది టార్గెట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా లోకల్ నాయకులు కొంతమంది వ్యక్తిగత అజెండాలు పెట్టుకుని ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఆదివారం శంషాబాద్లోని కరాచీ బేకరీపై కొంతమంది దాడి చేశారు. ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. పోలీసులు కూడా సరిగ్గా అడ్డుకోలేదు. ఈ దాడులు చూసిన సామాన్యులకు ఇదేం పద్ధతన్న ఆగ్రహం వస్తోంది. పౌరుల ఆస్తులను వారు ఇతర దేశస్తులు అని ఆరోపించి దాడులు చేయటం అంటే చిన్న విషయం కాదు. కరాచీ బేకరీ అనే పేరు ఉన్నందున అది పాకిస్తాన్ది అని చెప్పి దాడులు చేయటం అంత తెలివి తక్కువ పని ఇంకొకటి ఉండదు. ఇప్పుడు వీధి వీధిన చైనీస్ దుకాణాలున్నాయి. ఆ దుకాణాలు పెట్టుకున్న వారంతా చైనీయులా? అలాంటి వాటిపై దాడులు చేస్తారా? డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడానికి లోకల్ గుండాలు ఈ వివాదాలను అందుకొని దాడులు చేస్తున్నారు.